ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకే చెప్తాను బయటకు వెళ్ళనివా? అలా కాదండి, ఖాళీగా బయట తిరిగే బదులు ఏదైనా పని చూసుకోవచ్చు కదా. నేను పని బాగుంటే నీకేమైనా ఇబ్బంది అవుతాయా? నాకు ఇబ్బంది అవ్వకపోయినా ఇలానే ఉంటే ఇంట్లోకి ఇబ్బంది అవుతుంది కదా, ఇలానే ఉంటే ఇంట్లోకి ఇబ్బంది అవుతుంది కదా. అవునా? ఇంట్లో బియ్యం బస్తాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఉప్పు పప్పు కూరగాయలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు? నేను ఒకటి అడుగుతానే, అన్నం కూడా వండుకున్నా ఎప్పుడైనా పచ్చులు పనుకున్నావే? పండుకోలేదు. ఎందుకు? ఏంటి కాదు, ఇంట్లో నుంచి చెప్పించే, నాకేం చెప్పొద్దు. ఏమైంది తలకే కిందకేసాం? ఏం లేదు. నన్ను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తారా? నిన్నే సరిగ్గా బయటకు వెళ్ళారు, నిన్ను తీసుకోమాలే, ఇంతలో ఉండవు. చెల్లె ఓ చెల్లె, ఏంది సప్పుడే ఎత్తలేదు? చెల్లె చెల్లె, ఏంది ఇది సప్పుడే ఎత్తలేదు? ఏమైంది సప్పుడే ఎత్తలేవు? ఏమైంది చెల్లె, ఏమో బాగా కూర్చున్నావు? ఏం లేదక్క, కూర్చున్నా ఉట్టిగానే. సూత్త అంటే ఏమో బాగా కూర్చున్నట్టున్నావు, ఏమైంది చెప్పు చెల్లె. ఆడపిల్లగా పుట్టినందుకు బాధపడాలో, పెళ్ళంగా మారినందుకు ఏడవాలో ఏం అర్థమైతలేదక్క, ఏం అర్థమైతలేదక్క. ఎందుకు చెల్లె, ఏమైందిరా గట్లంటాను? మరదకి నీకేమన్నా లుల్లయిందా? లొల్లేం లేదక్క, ఇంట్లో నాకు గౌరవం లేదు, గుర్తింపు లేదు, అసలు నా మాటకు విలువే లేదక్క. మనకంతే ఉంటుందిరా, ఆడపిల్లగా పుడితే ఇంట్లో నుంచి బయటికి రానియరు, భార్యగా మారితే అసలు నోట్లో నుంచి మాటలే రానియరు, అసలు నోట్లో నుంచి మాటలే రానియరు. అట్లా కాదక్క, నన్ను కనీసం బయటికి తీసుకుపోవడం కూడా ఆయనకు బద్ధకంగా ఉందక్క. ఒక మీ ఆయనకే కాదు చెల్లె, పెళ్ళైనాక ఏ ఆయనకైనా అట్లనే అనిపిస్తుంది. మీ ఆయనకు కూడా అంతేనా అక్క? చెప్పినా కదా, ఒక మా ఆయన ఏంటి, ఎవరైనా అంతే. మా ఆయన పనికి వెళ్తాడు కానీ పని పక్కన పెట్టి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడు, పని పక్కన పెట్టి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడు. మీ ఆయన కనీసం పనికే వెళ్తున్నాడు అక్క, పైసలు తీసుకొస్తున్నాడు. మా ఆయన ఇంట్లోనే ఉంటూ అప్పులు చేస్తున్నాడు. అప్పులు ఎప్పుడైనా బతుకుకి తిప్పలే కదా చెల్లె. తిప్పలని అందరికి తెలుసక్క, కానీ తింటూ తిరిగే నా మొగునికి తెలియదు కదా. అప్పులు చేస్తే అది ఆయుష్కే మంచిది కాదు, అది చెప్పు మీ ఆయనకి. చెప్తా అక్క, గొప్పల కోసం అప్పులు చేయకని. సరే మరి నేను వెళ్తా, మీ ఆయనకు చెప్పు ఏదో ఒక పని చూసుకోమనని. సరే అక్క. సరే మరి. రాజు, ఓ రాజు, ఎవరండి? మీ ఆయన లేడా అమ్మా? మా ఆయన లేడండి, అప్పుడైనా వెళ్ళిండి, ఇంకా రాలేదు ఇంటికి. బయట కూడా కనిపించలే, నా దగ్గర అప్పు తీసుకుండు, పైసలు ఇవ్వాలి, ఇవ్వమంటే కనిపిస్తలేడు. ఏమో అండి, బయటికి అయితే వెళ్ళిండు. నాకు బయట కూడా ఏడా కనిపించలే, వచ్చినాక చెప్పు, వచ్చిపోయినాడు. సరే అండి. ఏమైంది అలా డల్గా కూర్చోను? ఎక్కడ నుండి వస్తున్నావు? బయట లేవంట కదా. నేను బయట నీకెట్ట తెలిసే? ఇంటికి మహేష్ అన్న వచ్చి వెళ్ళిండు. చల్లని నీళ్ళు ఇచ్చి పంపిస్తున్నావా? చల్లని నీళ్ళు ఇచ్చి పంపిస్తున్నావా? లేదు, వాడే మనకి శాపం పెట్టి వెళ్ళిపోయిండు, వాడే మనకి శాపం పెట్టి వెళ్ళిపోయిండు. శాపం పెట్టడానికే పాపం కలుగుతుంది. వాడు పిల్లికే పిచ్చమయ్యాడు, వాడి దగ్గర అప్పు తీసుకోవడం నీకు అంత అవసరమా? నేను ఉట్టుకనే తీసుకెళ్ళాలి, అప్పే కదా తలే. ఎలా కడతావు? ఏం చేసి కడతావు? ఎలాగోనా కత్తా, నీకెన్నికే నోరు బాగా లేస్తుంది. పెళ్ళాలకు నోరు లేచే ప్రతిసారి మొగుళ్ళకి చేయలేస్తుంది, అంతే కదా నువ్వు చెప్పేది? నోరు బాగా లేస్తుంది, బొక్కలు వేసి మూట కత్తా. సరే ఎందుకు పక్కన కూర్చో, సరే ఎందుకు పక్కన కూర్చో. పక్క గుంచే కదా అందరికి అప్పులు చేసినావు. నేను అప్పు చేస్తే నీకేమైంది? ఒంట్లో
కడుపులో భయమైంది, గుండెలో గుబులైంది. తర్వాత ఏం జరుగుతుందో అని. ఏం జరిగినా నేను చూసుకుంటా. ఇల్లుని కూరగాయలు చూసుకొస్తాను. నువ్వు ఇజ్జత్ లేనట్టు అందరి దగ్గర అప్పులు చేయకు. నాకు పరువైనట్లు అనిపిస్తుంది. అర్థమవుతుందా? ఏంటే ఇజ్జత్ గురించి మాట్లాడతావు? నీకు ఒక్కదానిగా ఉందా? మాకు లేదా? గా ఇజ్జత్ ఉంటే నువ్వెందుకు గిట్లా వేస్తావు? లేకనే గిట్లా వేసేది. నన్ను గింతగానో బాధ పెడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈయన ఆన్ముండవయ్యా, ఎప్పుడు నా వెనకాల పడి చేస్తాడు. ఈ నోట్ల మన్నువా, వీడి చేతులుగా, వీడి కాలుగా. ఈ అమ్మ ఈ నోట్ల మన్నువయ్యా. ఏమే చెల్లి, ఇవ్వదాకా గా తీరుగా లొల్లిన పడ్డది. ఏమన్నా లొల్లి పెట్టుకున్నారా? ఆయనంతటా ఆయనే లొల్లి పెట్టుకొని మరీ కొట్టిండక్క. ఎందుకు గుట్టిండ్రా? అప్పులు చేయదన్నందుకు మీద చేయి చేసుకున్నాడు అక్క. ఈ మౌళ్ళంతా ఇంతేనా? మౌతనం పనుల మీద చూపించకుండా భార్యలను కొట్టి ఇదే మౌతనం అని చూపిస్తారా? నువ్వు చెప్పక్క, అప్పు చేయొద్దు అని చెప్పడం నా తప్ప అక్క? చెప్పడం కాదు, మనం నోరు తెరిచి మాట్లాడితేనే తప్పు. వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఉండాలి, వాళ్ళు ఏం మాట్లాడినా మనం వింటూ ఉండాలి. ఇవి కాకుండా ఇంకేమైనా చేస్తే వాళ్ళకి తప్పు. అది కాదక్క, భార్యగా బాధ్యత తీసుకుని చెప్పడం నా తప్ప అక్క? ఒకవేళ నోరు తెరిచి చెప్తే నా చావుకు వస్తుందా అక్క? భర్త దగ్గరికి వచ్చామంటే చావు దగ్గరికి వచ్చినట్టే అనిపిస్తుంది ప్రతి భార్యకి. భర్త దారి తప్పితే భార్య కదక్క దారిలో పెట్టాలి. అలాంటిది భార్యని గొడ్డులా బాధితే ఎలా అక్క చెప్పు? వీళ్ళకి బాధలో తోడుండడం తెలీదు, కానీ బాధడం మాత్రం తెలుసు. ఆడదాని మనసును ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో. అసలు ఎలా చెప్పాలో అర్థమైతలేదక్క. అసలు ఏం చెప్పాలో నాకు తెలుస్తలేదు. నీకు చెప్పడం రాకపోతే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పించు. అంతేకాని ఇలా భరిస్తూ పోతే మీ ఇద్దరి చావు వరకు వస్తుంది. అసలు నేను ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నానో కూడా నాకు తెలుస్తలేదు. భార్యగా వండి పెట్టడానికేనా నేను ఈ ఇంట్లో ఉండేది? నాకు అసలు ఏం కూడా తెలుస్తలేదు. భార్య అంటే భరించడానికి ఉంది అనుకునేలా మాత్రం మనం బతకొద్దు. తప్పు చేస్తే ఎదిరించాలి, సంసారాన్ని సవరించాలి. నువ్వే ఎలాగలాగా మర్దికి ఏదో ఒక పని చేసుకోమని సర్ది చెప్పు చెల్లె. ఈరోజు చెప్తా అక్క ఎలాగోలాగా. సరే చెల్లె, నువ్వైతే ఏం టెన్షన్ పెట్టుకోకు. సంసారం అన్నప్పుడు ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి. సరే మరి నేను వెళ్ళొస్తా. సరే అక్క. జాగ్రత్త. ఈ టైంకి పోలలో కొనుక్కోడు. నువ్వు కొనుక్కునేవంటే నేను నిద్ర వస్తుందా? నాకు కోపం వచ్చింది. రాజింటికి వచ్చిండు. మన ఇంటికి పట్టు రావడానికి ఇదైనా సత్యం అనుకుంటున్నావా? నేనైనా ఎవరికి ఎప్పుడు ఎందుకు వచ్చాడే? రేపు నువ్వు పనికి వస్తావు రావని చెప్పి అడగనికి వచ్చిండు. నేను వస్తాడని చెప్పిన వెళ్ళిండు. ఎవరిని చెప్పినావే? నీకు చెప్పినా నేను పనికి వెళ్తానని? వెళ్ళకుంటే నా మనసుకేం పడతలేదు. అవసరమైతే నేను కూడా వస్తా పద పనికి. మాతో పనికి రావాలంటే ముందు నువ్వు పనికి వెళ్ళాలి కదా. వెళ్ళకుంటే ఎలా అండి? ఇంట్లో ఖర్చులు ఎలా వెళ్ళాలి? అప్పులు ఎలా తీరాలి? అప్పు సంగతి నేను చూసుకుంటా. ఇంట్లో వంట సంగతి నువ్వు చూసుకో. అయ్యో అదేంటండి? అంటే ఆడది ఇంటికి అందం, వంటకే పరిమితం. అసలు నా మనసు ప్రశాంతంగానే ఉండలేదు. దయ్యం పట్టింది దాని లేక పిచ్చిలేస్తుంది. బయట అప్పులున్నాయే, తిప్పలున్నాయే. నాకు ప్రశాంతం ఉన్నదే, నీకు ఎందుకున్నట్టు ఉండదంతే. నువ్వేదైనా పని చేస్తేనే నా మనసు మంచిగా ఉంటుంది. చెప్తే అర్థం కావట్లే. నీకేమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు, అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టద్దు. నువ్వున్న దారి మంచిదైతే నా మనసు కూడా మంచిగా ఉంటుంది. నేను ఉన్న దారి మంచిదే. నేను ఆలస్యం పద్ధతి మార్చుకో. నా పద్ధతి మంచిగానే ఉన్నది. నువ్వే పద్ధతి లేకుండా చెప్పింది వింటలేవు. ఇలా నువ్వు జాతనే నేను ఇప్పుడు అడిగేది. చెప్పింది చేసి పెట్టు, అంతేగాని పవర్సాలు మాత్రం చెప్పద్దు. అరే నువ్వు అదే మొండి పట్టు మీదనే ఉంటావా? నువ్వు పట్టిన పట్టు ముందు వదిలిపెట్టు. నీకు మంచిగా చెప్తున్నా, ఇవన్నీ వదిలేయి. మంచిగా ఒక మాట కొట్టుకోక తప్పనే. నేను గుడ్డి లెక్క కొట్టినా మాటలు మాడవా? చిన్న గొడవ జరిగిందో లేదో
అప్పుడే నేను పిలిపించినారా? పంచాయతీ అంటే పంచదార లెక్కన అనుకుంటున్నావు మీ అక్క. పంచాయతీ ఏంది బావా? మా అక్క నాకు ఏం చెప్పలే, నేను మిమ్మల్ని చూద్దామని వచ్చిన. అవునా? చెప్పింది అనుకునేనే. సరే కానీ కాలుకొని ఇంటే కదా. స్నానం చెయ్యవా బావా? స్నానం చేద్దాం అనుకున్నారా? నువ్వు వచ్చినావు కదా, కూరకి ఎవరైనా తీసుకొని వస్తా, తర్వాత చేస్తాలే. సరే ఇగో, మన ఇంట్లో పంపండి. అరే మా బామ్మడు వచ్చాడు, ఒకడు నన్నంతా కొట్టురా. ఏంటి లేవా? సరేరా, ఆ రమేష్ కాల్ చేస్తాను. అరే రమేష్, ఒకడు నన్నంతా కొట్టురా ఫోన్పేలో. 100 రూపాయలు కొట్టురా. సరేరా. ఆగు, అదేం తీసుకొస్తున్నావు? అక్కడ పడాయి. ఎందుకు? మీ తమ్ముడికి సిగ్గు తీసుకొని వస్తున్నా? నువ్వు సంపాదించిన డబ్బులతో తీసుకురా. కూరకు కూడా 100 రూపాయలు అప్పు అడిగితే ఆ అప్పుతో తిన్న బ్రతుకులు మాకు వద్దు. చూసినా బామ్మటి మీ అక్క ఎలాంటి మాటలు మాట్లాడుతుండో. చూడరా, అందరి దగ్గర అప్పులు తీసుకొస్తాడు కానీ అప్పు మాత్రం తీర్చాడు. ఏదైనా పని కొమ్మన్నా కానీ ఫోన్ అంటాడు. మరి ఏదైనా పనికి వెళ్తే ఏమవుతుంది బావా నీకు? ఏం రోజు మీ అక్క ఏమైనా మాట్లాడుతున్నావు? ఒకటే అర్థం అవుతుంది, ఒకటే మాట్లాడతారు సార్. ఇంకా ఏమైనా లేకుండా ఉన్నాయా? ఏమైనా తాకనే ఉన్నానా? ఒకసారి మీ అక్క చెప్తే హా, తిండికి తీసుకొస్తే అయిపోతుందా? మంచికి తిండి కన్నా ఎక్కువే ఉంటాయా? అన్నీ తెచ్చి పెడతాం కదా, వండి పెట్టాడానికి. ఏంటి, ఎప్పటికి వండి పెడితే చాలా? ఆడదంటే మీ కళ్ళకు ఆట బొమ్మలా కనిపిస్తుందా? గంట పట్టుకొని గమ్మున కూర్చుంటే చాలా? మీరు చెప్పింది వింటూ చచ్చిన పాములా పడి ఉండాలా? ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళమంటే నీకెందుకు అంటావు, ఏమైనా చెప్తే నోరు మూసుకొని ఉండమంటావు. మా మాటకు ఇవ్వలేదా? నీకంటే బాధ్యత లేదా? నాకు ఎప్పుడైనా టైం ఇచ్చావా? ఇంట్లోకి వస్తావు, నీ పని చూసుకొని వెళ్ళిపోతావు. ఎప్పుడైనా నన్ను విలువగా మాట్లాడావా? భార్యలంటే ఎందుకు మీకు అంత బరువు? మీరు మాకు పంచపక్ష పర్వణాలు పెట్టాల్సిన అవసరం లేదు. మాతో ఒక్క నిమిషం ప్రేమగా మాట్లాడితే చాలు. నీకు నేను ఎందుకు చెప్పొద్దు తప్పు చేయొద్దని? నేను చేసుకుని ప్రేమగా చూసుకోనికి మాత్రమే కాదు, మీరు తప్పులు చేస్తున్నా చేయొద్దని చెప్పడానికి మాత్రమే. నువ్వు నాకు పగలు రాత్రి అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు బయటికి వెళ్ళి తప్పులు చేస్తూ అప్పులు చేస్తుంటే చూసుకుంటే నేను ఉండలేను. భార్య అంటే మనిషి బానిస కాదు. మాకు కొంచెం విలువ ఇవ్వండి చాలు. అరే తమ్ముడు వెళ్దాం పదరా, నాకు ఇంకా ఇంట్లో విలువ లేదు. ఎక్కడికి వెళ్ళాలని అవసరం లేదు. మీరు లేదు పని చేస్తాను పట్టించుకోవట్లేదు. ఇంకొకటికి అప్పులు చేయండి, చేసినప్పుడు ఎంతో తీరుస్తాను. నిజమా? నీ మీద నొట్టే. వెల్కమ్ టు విలేజ్ కామెడీ క్లబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అంటే మళ్ళీ మీ ముందుకు వస్తాం. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ బాక్స్ లో పెడితే ఆ వీడియోస్ మేము చేస్తాం. మా ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, చిన్నగా కొట్టుకుంటూ